బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల కాంబినేషన్ లో రూపొందిన వాటు సినిమా తొలి 3 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోగా మూడవ రోజుతో పోల్చితే ఇప్పుడు 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా అనుకున్న రేంజ్ లో సినిమా ఇంపాక్ట్ ను మరీ గ్రోత్ ఏమీ చూపించడం లేదు. కానీ ఓవరాల్ గా సినిమాకు వచ్చిన టాకీ ఉన్నంతలో మంచి ట్రెండ్ నే చూపెడుతూ లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ ను డీసెంట్ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకోబోతుందని చెప్పవచ్చు. మొత్తం మీద మరోసారి మేజర్ కంట్రిబ్యూషన్ మొత్తం హిందీ నుండే రాబోతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో కూలీ సినిమా తర్వాత ప్లేస్ తోనే సరిపెట్టుకుంటుంది వాటు సినిమా. నైజాం లో డ్రాప్స్ కంటిన్యూస్ గా ఉండగా ఆంధ్ర సీడెడ్ లో కూడా నిన్న డ్రాప్స్ కనిపించాయి. ఇక అవి ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద ఆంధ్ర సీడెడ్ లో ఈ రోజు కొంచెం సిమిలర్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద నైజాం లో మాత్రం అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్న సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల నుండి 4 కోట్ల లోపు షేర్ మార్కును అందుకునే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా 4 కోట్ల నుండి ఆపైన షేర్ ను అందుకునే ఛాన్సెస్ కొద్ది వరకు ఉంటాయి. ఇక హిందీలో మాత్రం మరోసారి మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా 25 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్కును అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ లో గ్రోత్ కనిపించే ఛాన్సెస్ కొద్ది వరకు ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర కర్ణాటక, తమిళ్, కేరళ మిగిలిన చోట్ల కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉండగా మరోసారి 3-4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సినిమా సాధించవచ్చు. ఓవర్సీస్ లో పర్వాలేదనిపిస్తున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 50 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్కును అందుకునే అవకాశం ఉంది. ఈ రోజున ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి 50 కోట్ల మార్కును దాటి ముందుకు వెళ్తుందా లేక అదే రేంజ్ లో ఉంటుందనేది చెప్పగలం. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా మాత్రం ఇంకా బెటర్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 4వ రోజు ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.